చిన్న రైతుగా సాగు చేసినప్పటికీ మంచి దిగుబడి తీసుకోగలిగారు. కూలోళ్ళు కూడా బాగుందన్నారు, పట్టుకున్నా కూడా మంచిగా వస్తుంది గుబ్బ. వర్షాలు లేకపోతే మట్టికి 20 క్వింటాల్ బిల్ల వచ్చేది, 20 పైన వచ్చేది ఈజీగా. పత్తి సాగు చేస్తున్న ఒక రైతు ఇంట్లో మనం ఉన్నాం. వాళ్ళు ఈ 2 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అయినాల భద్రయ్య గారు మనతో పాటు ఉన్నారు. పత్తి ఇంకా అమ్మలేదు. 2 ఎకరాల్లో సాగు చేసిన పత్తిలో కొంత భాగం ఇక్కడ వేసుకున్నారు, ఇంకా కొంత పత్తి ఏమో ఆ వెనకాల ఇంటికి ఇంకో వైపున వేసుకున్నారు. సో మొత్తం ఎంత పత్తి దిగుబడి తీసుకున్నారు, ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు, ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు కురిశాయి, అధిక వర్షాలకు వారి దిగుబడి ఏ విధంగా వచ్చింది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఒక 30-35 రోజుల క్రితం ఒకసారి వాళ్ళ పత్తి చేనుకు వచ్చాము. ఆ రోజు వాళ్ళు దాదాపు ఎకరానికి 18 క్వింటాల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అన్న అంచనాని వేశారు. నిజంగా ఆ అంచనా నిజమైందా? అంతే దిగుబడి తీసుకోగలిగారా? ఇంకా ఏమైనా తగ్గిందా, లేకపోతే ఇంకేమైనా పెరిగిందా అనే వారి అనుభవాన్ని అంతా కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు అప్పల నరసింహాపురం గ్రామం. ఇది నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లాలో మనం ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం. 2 ఎకరాల్లో పత్తి సాగు చేసినారన్నారు, అంతేనా? అంతే. 2 ఎకరాలు ఇంతకుముందు వచ్చిన రోజు చెప్పారు. 2 ఎకరాలు కలిపి 35-36 క్వింటాలు దిగుబడి వస్తుందని అనుకున్నాం ఆ రోజు, మీరు అన్నారు. ఎందుకంటే ఆ రోజు చేను కండిషన్ చూస్తుంటే మీ పక్కన రైతులు కూడా 3-4 వచ్చి మాట్లాడారు ఆ రోజు. ఎన్నాళ్ళుగా పత్తి సాగు చేస్తున్నారు మీరు? ఇప్పుడు 10 సంవత్సరాలు అండి. 10 సంవత్సరాల పత్తేనా? ఇంకా వేరే పంటలు ఏమైనా? చిల్లి, అత్తం, కాటన్. పత్తి, పత్తి వేస్తారు, మిర్చి, వరి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత భూమిలో వేసుకున్నారు పత్తి? 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేసారా? ఇప్పటికి ఇందులో పత్తి తీసుకున్నారా? ఒక ఫస్ట్ వీలింగ్ 15 క్వింటాలు తీసామండి. 15 క్వింటాలు. ఏది ఇప్పుడు 2 ఎకరాలు? 2 ఎకరాలు, ఈ బిట్టు ఆ బిట్టు అండి. ఈ మధ్యలో మిరప చేను ఉన్నది కాకుండా రెండిట్లలో ఒకటే రకం విత్తనం వేసుకున్నారు. 2 బిగ్ ఎక్స్ టాటా వాళ్ళ ధాన్యా సీడ్స్ వాళ్ళది, బిగ్ ఎక్స్ టాటా గ్రూప్ కంపెనీ. సో ఈ 2 ఎకరాలు అది ఎంత ఉంటుంది సుమారు? అది ఎకరం, ఇది ఎకరం సార్. అది ఎకరం, ఇది ఎకరం బరాబర్ సేమ్. 15 క్వింటాలు అయిందా? ఆల్రెడీ జోకారా లేదా? లేదండి, మన కూలోళ్ళ కాట అమ్మినా కూడా 15 క్వింటాలు వచ్చింది. కూలోళ్ళకు అంటే జోకి కాటా ప్రకారం ఇవ్వాలి డబ్బులు కాబట్టి ఎంత ఇస్తారు కేజీకి కూలీ వాళ్ళకు? మొన్న 12 రూపాయలు తీసారండి. కేజీకి 12 రూపాయలు. 12 రూపాయల లెక్కన కేజీకి ఇచ్చారు. 2 ఎకరాల్లో కలుపుకొని 15 క్వింటాలు అయింది సార్. 15 క్వింటాలు. కూలోళ్ళు కూడా బాగుందన్నారు, పట్టుకున్నా కూడా మంచిగా వస్తుంది గుబ్బ, ఫ్రీగా ఉందండి. ఇదే మళ్ళీ వేయాలంటున్నారు కూలోళ్ళు కూడా, బాగుంది. ఇక్కడ ఉన్నాయి అంటే ఇట్లా 5 కన్నులు కనపడుతున్నాయి కదా? 5 కళ్ళు అండి. 5 అన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయండి. ఏదో ఒకటి కానీ చాలా వరకు 5 వస్తున్నాయండి. చాలా వరకు 5 వస్తున్నాయి. బరువు బాగానే వచ్చింది. అంటే పోయిన సంవత్సరం ఈ సీడ్ ఇది ఫస్ట్ వేయడం, ఇది రెండోసారి అండి. ఇది రెండోసారి. 24-25 వేసండి, నిరుటి నుంచి 24 నుంచి వేస్తాం. 24-25 సంవత్సరానికి వేసారు. ఇప్పుడు 25-26 సంవత్సరంలో ఉన్నారు, 2025-26. సో ఈ సంవత్సరం కూడా వేసారు. పోయిన సంవత్సరం ఎంత వేసారు? ఎకరం వేసండి. ఎకరం వేసారు. 15 క్వింటాలు వచ్చింది. 15 క్వింటాలు వచ్చింది. అప్పుడు ఇదే భూమి వేరే భూమిలో వేసుకున్నారు? ఇదే గర్భభూమి అండి, అటు వల్లభ రోడ్డు అండి. ఈ గర్భభూమి అంటే ఇది పూర్తిగా నల్ల భూమి కాదు, ఎరుపు కూడా లేదు, మసరా మిక్స్డ్ గా ఉంది. ఎట్లా పెట్టుకుంటారు మీరు? ఎంత పెట్టారు ఇక్కడ విత్తనం? ఎంత దూరం? నేనైతే అండి 40 పెట్టండి, ఇటు 40, అడ్డం 40, నిలువు 40 పెట్టి. 40 అంగుళాలు. 40 అంగుళాలు. 40 ఇంచులు అంటే దాదాపు 3.5 ఫీట్లు అండి. 3.5 అడుగుల దూరం పెట్టుకున్నారు. అంటే అక్కడైనా ఒకటి, ఇక్కడైనా ఒకటి, అంతే. ఇంకా సేమ్ అండి, అచ్చు పద్ధతిలో పెట్టుకున్నారు. అచ్చు పద్ధతిలో సెంటర్ లో 2 అల్ల దోలేసి పెట్టేసాం. కానీ ఇంకొంచెం అచ్చు 45-50 అని పెట్టుకోవచ్చు అండి. దూరం ఇంకా దూరం పెట్టుకోవచ్చు అండి. చెట్టు బాగా మొదలు పడుతుంది. ఇగో కొమ్మలు ఇరిసినా కూడా మొదలు చెట్లు కలుసుకున్నాయండి. అచ్చు సరిపోలేదండి. అవును, ఇది ఇప్పుడు ఇది కలిసిపోయినాయండి. మరి అప్పుడు కొంచెం డ్యామేజే కాండి. మనం పొలం పెట్టొద్దు, కొంచెం 50 ఉండాలండి. 50 అంగుళాలు. మనం ఏదో పొలం పోతుంది, సాళ్ళు తగ్గుతాయి అన్నట్టు కొద్దిగా పెట్టాలి, ఎక్కువ చెట్లు పెట్టాలి అన్నట్టు పోతున్నాగానండి. 50 అంగళాలు ఉండాలండి. 50 అంగుళాలు ఉంటేనే ఇంకెక్కువ వస్తుంది అంట. ఓకే, అందుకని దూరం పెట్టుకోవాలి. ఎన్ని విత్తనాలు పెట్టారు మీకు ఎకరానికి? ఇవి 2 ప్యాకెట్లు పెట్టిన. చెంగల గింజ డబల్ గింజ చేసినామండి. చెంగలు అయితే ఒకటి వచ్చినా ఒకటి రాపోయిన ఇబ్బంది అని రెండు చెట్లు కనపడుతున్నాయి. 2 వేసామనండి. ఓ చోట ఒకటే ఉంది, ఓ చోట మాత్రం 2 అండి. అక్కడ 2 ఉన్నట్టు. 2 అండి. ఇక్కడ తీసుకుంటే ఇది ఇక్కడ 2 అండి. ఒక సాల పద్ధతులు ఎవరు పెట్టరా? పెడతారండి. ఇప్పుడు మన సీనన్న ఆయన సీన్ వచ్చి పెడతాడండి. ఆయన ఎక్కువ ఆయన అది లైక్ చేస్తాడు. మనం ఏంటంటే గడ్డి వచ్చిందండి అని 2 వల్ల పెడతాం. 2 వల్ల తోలితే కొద్దిగా ఎకరానికి ఒక 2 కూలోళ్ళు అయిపోతారండి. చెట్టు అమ్మటి సాలిపోతే అయితే 1 పాటు 2 పాటలు కొద్దిగా ఇబ్బంది గడ్డి. తర్వాత బోధి తోలుకుంటే అది కూడా రాదు. చెట్టు ఆ టైజులో వస్తే రాదండి. నేనైతే ఇబ్బంది అవుద్ది, పై పాటలు ఎవరు చేసుకుంటారని మీరు 2 వల్ల పెడతామండి.
ఎట్లా ఉంది మిగతా ఎవరైనా వేసారా ఇప్పుడు మీ ఊర్లో ఇంకా ఈ సంవత్సరం బాగానే వేసారండి. ఇప్పుడు ఇంత ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేసారా? వేసారండి, ఈ సంవత్సరం వేసారండి. ఈ సంవత్సరం వాళ్ళ చేలు ఎలా ఉన్నాయి చూసారా మీరు? వాళ్ళవి కూడా పర్లేదండి, కుడియడానికి ఇట్లా ఉంటాయి అసలు. ఈ విత్తనం చూసిన వాళ్ళు కూడా పొరుగు వాళ్ళు కూడా వచ్చి ఎగనెత్తపోయేసి విత్తనం అండి ఇది. చూసారా ఎవరైనా? చూసారండి, చాలా మంది చూసారండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో వీళ్ళందరూ వేసిన వాళ్ళు ఈ సీన్ వేసిన ఆయన వేసిన చాలా మంది వేసారండి. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వేసారండి బిగ్ ఎక్స్. సో ఈ టాటా ధాన్య సీడ్స్ వాళ్ళది బిగ్ ఎక్స్ అయితే మీరు వేసారు. ఇప్పుడు ఈ రోగం తెగుళ్ళు ఏమైనా వస్తాయి కదా, పింక్ బౌల్ మన వస్తుంది, గులాబీ రంగు పురుగు వస్తుంది కదా, అది వచ్చే లోపల అయిపోద్దా ఇది? తర్వాత కూడా ఇంకేమైనా ఉంటుంది? మీరు అంటే ముందే వెళ్ళిపోతారు? గులాబీ పురుగు ఇంత ముందు వచ్చేది కానండి, ఒక్కసారి సింథటిక్ మందులు కొడితే ఆ గులాబీ పురుగు కూడా రావట్లేదండి, నాకైతే రావట్లేదు. ముందే జాగ్రత్తగా ఉంటున్నా, వచ్చిద్ది అనుకుంటే ఒక్కసారి కొద్ది సింథటిక్ లాంటిది కొట్టుకుంటా. అయినా మీరు మళ్ళీ డిసెంబర్కు ముందే 3 సార్లు పత్తి తీసుకుంటున్నారు, మళ్ళీ అందరు రబీకి మొక్కజొన్న శనగ వేసుకుంటున్నామండి, అది రెండో పంట కింద. సో ఇప్పుడు ఇదైతే ఇంకొక 2 సార్లు పత్తి తీస్తారు కదా, డిసెంబర్ 20 కల్లా అయిపోద్దండి. డిసెంబర్ 20 కల్లా అయిపోద్ది. ఇప్పుడు ఇప్పటి వరకు ఈ 2 ఎకరాలు కలుపుకొని 15 క్వింటాల దిగుబడి తీసామన్నారు కదా, ఇంకా ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు? ఇంకా 2 ఎకరాల మీద 20 వచ్చిందండి. 20 వచ్చింది అంటే ఎకరానికి 10 క్వింటాలు. ఇప్పుడు ఈ కాయలు ఇవన్నీ చూసుకొని అంచనా వేస్తారు కదా మీరు, దాదాపుగా ప్రతిసారి చూసుకుంటున్నది. ఇంకా 10 క్వింటాలు ఒక ఎకరానికి వస్తుందా? తేలిగ్గా వచ్చింది సార్, తేలిగ్గా వచ్చింది. అంటే ఆల్రెడీ ఒక ఎకరానికి 7.5 తీసుకున్నారు. 7.5 15 క్వింటాలు తీసి 15 క్వింటాలు అంటే ఒక ఎకరానికి అయితే 7.5 వచ్చినట్టు. 2 ఎకరాలు 15 తీశారు కాబట్టి ఇంకో ఎకరానికి 10 వస్తుందంటే 17.5 ఒక ఎకరం మీద సుమారుగా 34 క్వింటాలు, 34-35 క్వింటాలు వస్తుంది అనేది అంచనా. 2 ఎకరాలు అంటే 17 నుంచి 18 క్వింటాల మధ్యలో ఒక ఎకరానికి. ప్రతి సంవత్సరం ఎప్పుడైనా తీస్తారా? 15 పైన నుంచి బాగా విత్తనాలు కూడా మంచిగా పెట్టుకుంటున్నాండి, బాగా శ్రద్ధ చేసుకుంటున్నాండి. కొద్ది పొలంగా మంది తక్కువ మొత్తంలో తక్కువలో కొద్ది జాగ్రత్త పడుతున్నాం అండి. మందులు కూడా ఇక బయ్యోలు కొట్టకుండా తోటకు కొట్టుకుంటాను. ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది మందులు? 4 సార్లు 3 అయితే అయిపోద్ది. 4 3 అండి. ఎరువులు ఎన్నిసార్లు పెడతారు? ఎరువులు 2 సార్లు అండి. 2 సార్లు. ఒక్కసారి కాంప్లెక్స్ చేసి రెండోసారి యూరియా పొటాస్ లైట్ గా వేస్తాం, ఇంకా ఫైనల్ గా ఎక్కువ కూడా ఏమండి తోటగట్లుగా ఏమండి. సో అట్లా చేసుకుంటూ వస్తే ఈ సంవత్సరం అయితే మీకు 17-18 క్వింటాలు ఎకరానికి యావరేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బరువు ఎట్లా దూగుతుందండి? బరువు అండి బాగానే కాటన్ వచ్చేసి 10 గింజలు ఉన్నాయండి గుబ్బకి. బాగానే తూకం కూడా వెయిట్ ఎక్కువ. అంటే గుబ్బకి 10 గింజలు అంటే ఇట్లా ఒక్క పింజలో అండి. ఇట్లా ఉన్న ఒక పింజలో 10. ఇట్లా తీసుకున్నప్పుడు 10 గింజలు ఒకే దాంట్లో 4 5 6 7 8 9 10. సో 9 10 8 అంటే ఇట్లా 5 పింజలు ఉంటున్నాయా మరి? అన్ని 5 కళ్ళు ఉంటున్నాయా? 4 ఉంటున్నాయా? 5 కళ్ళు ఎక్కువ ఉంటున్నాయి సార్. 5 కళ్ళు ఎక్కువ ఉంటాయి. 5 కళ్ళు ఎక్కువ ఉంటున్నాయి చూసారా సార్. సో ఇక్కడైతే కనబడుతున్నాయి, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది. ఇప్పుడు ఈ కాయలు పగలక ముందు కూడా తెలుస్తుంటాయి. ఇది 5 సార్. అదే ఇట్లా చూస్తే కొన్ని 4 ఎక్కడో ఒకటి 4 కనబడుతున్నాయి, కానీ మాక్సిమం అయితే 5. మాక్సిమం 5 కళ్ళు. ఈ కాయల సైజు కూడా ఏదో కొద్దిగా పెద్దగా ఉంటాయా అండి? ఇవేమైనా మీకు కోరతాయి సార్. ఇది తల బింది కాటేది కొంచెం తగ్గింది, కానీ జాంకాయలు వచ్చినట్టు వస్తాయి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి చూడండి, ఇవి కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి కొంచెం సైజు వస్తాయి సార్, ఇంకా వస్తాయి. అంటున్నారు కదా, సైజ్ ఏమైనా పెద్దగా ఉన్నట్టుగా అనిపిస్తుందా? జాంకాయలు అన్నట్టు ఉన్నాయండి. ఓకే ఓకే. వర్షాలు ఇట్లా రాకుండా మామూలుగా తెరిపి ఉంటే ఇంత రాదు. 20 క్వింటాలు అయ్యింది సార్. మొన్న ఫస్ట్ కూలోళ్ళు తీలేపారు సార్, 4 రోజులు ఆగరాదంటే కొమ్మలు ఇరుగుతున్నాయి అన్నారు. అట్నే జాగ్రత్త కూలికి తీపిచ్చా. ఓకే, కూలి ఇచ్చి తీపిచ్చారు. ఏది ఇట్లా చెట్లు కేజీలు అంటే నేను మళ్ళీ సాయంత్రం పెట్టుకునేది. మడిచికి ఎన్ని కేజీలు తీసారని తిస్తే 45 50 55 60. మీకు సుమారుగా తెలడం కోసం మీరు అంచనా కోసం మనం కాటా పెట్టుకునేది. ఇంటికి పోయాడు బాగానే తీసారు. కూలి ఇచ్చినా కూడా బాగానే తీసారు. అట్లా కాకుండా ఇంకా మొత్తం నీట్గా ఇంకా కొద్దిగా దూరం పెంచుకోవాల్సిందని అన్నారు మీరు. 40 అంగుళాలు వేసాను కానీ ఇంకా పెంచాల్సింది ఏమని అన్నారు. ఎట్లా పడినాయండి ఇవి విత్తనాలు? ప్యాకెట్ ఒకటి ధర ఈ 900 పడింది. 900. సో మేము మళ్ళీ వస్తాము మీకు ఈ 2 సార్లు ఏరిన తర్వాత, ఈ పత్తి తీసిన తర్వాత మొత్తం ఎంత దిగుబడి వచ్చిందో కూడా మనం మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఈ గ్రామానికి చెందిన చాలా మంది రైతులు వేసుకున్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీలుంటే వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వాళ్ళ అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. మీరు 4 కూడా వేశారా అండి ఈ సంవత్సరం? ఇదే సీడా బిగ్ ఎక్స్ అనేది వేశారు. మొత్తం 4 రైతులు ఉన్నారు. ఒకరేమో అయినాల శ్రీనివాసరావు గారు, అయినాల సత్యనారాయణ గారు, పుస్నూరి శ్రీనివాసరావు గారు, అయినాల భద్రయ్య గారు. ఈ 4 కూడా అప్పల నరసింహాపురం గ్రామస్తులే. వీళ్ళందరూ కూడా ఇదే విత్తనం వేశామని చెప్తున్నారు.
సో మీరు ఎన్ని ఎకరాల్లో వేశారండి? 3 ఎకరాలండి. 3 ఎకరాలు వేసారు. ఇప్పటికి ఏమైనా తీసారా? తీసామండి. ఎంత వచ్చింది ఒక్కో ఎకరంలో? యావరేజ్గా 7 క్వింటాల్ లెక్క వచ్చి. యావరేజ్ అంటే తూకం వేసి చూసారా? అంటే ఇంకా అమ్మలేదు. కూలి వాళ్ళని పెట్టినప్పుడు కూలికి అంటే బరువు లెక్క తీసారా? ఎట్లా తీయించారు? ఒక్కోసారి కూలి పెట్టి తీయించామండి. అంత సుమారుగా 7 క్వింటాల్ లెక్క. మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? మేము ఒక 5 ఎకరాలు వేసామండి. మీరు 5 ఎకరాలు వేసారా? మీరు పత్తి తీసారా? ఇంకేం తీయలేదు? ఒక 30 క్వింటాలు తీసానండి. 30 క్వింటాలు. ఇంకొక 30 అట్లా వస్తుంది. ఇంకో 30 క్వింటాలు. 30 క్వింటాలు వస్తుంది. మీరు వేసారా? 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు. మీరు ముగ్గురు ఈ సంవత్సరం వేసారా? పోయిన సంవత్సరం కూడా వేసారా? మీరైతే పోయిన సంవత్సరం వేసారు, ఈ సంవత్సరం. ఓకే. మీరు 3 ఎకరాల్లో తీసారా పత్తి? తీసినవండి. ఒక 20 వచ్చిందండి ఇప్పటికి. 20 క్వింటాలు. 20 వచ్చింది. ఇంకొక 10. ఇంకో 10 క్వింటాల్ పైన 12 వస్తుందండి. మొత్తం 3 ఎకరాలు కలుపుకొని 3 ఎకరాలు కలిపి కొద్ది గట్టి గర్భాలు ఉన్నాయండి. సంవత్సరం భద్రయ్య గారు వేసిండు, ఇత్తనం చూసి ఈ సంవత్సరం మేము వేసుకున్నాం. ఆయన ఒక్క ఆయన వేయడం వల్ల చూసినాం, ఫీల్డ్ పెట్టారు ఇట్లే చూసి వేసినాం. మళ్ళీ మాకు కూడా సక్సెస్ మంచిగా. ఎంత దిగుబడి వచ్చిందండి ఇప్పుడు? ఇదేనా మొత్తం? ఇది అదే? రెండండి. 2 కుప్పలు. మొత్తం ఎంత వచ్చింది మరి? ఫస్ట్ 14 అండి. మొదటిసారి 14 క్వింటాల్ వచ్చింది 2 ఎకరాల నుంచి. అంటే ఒక ఎకరానికి 7 క్వింటాల్. రెండోసారి 12. రెండోసారి తీసినప్పుడు 12. మేము వచ్చిన రోజుకి ఒకటేసారి తీసారు కదా ఆ రోజుకి? మీరు పోయాక 2 కటింగ్. మేము పోయాక రెండో కటింగ్. ఓకే, రెండో కటింగ్ లో 12 క్వింటాల్ వచ్చింది. లాస్ట్ వీక్ 8 క్వింటాల్. ఇది ఇప్పుడు మొత్తం 14, 12, 8, 14, 12, 26, 8, 34 క్వింటాల్ వచ్చింది. అంటే ఎకరానికి 17 క్వింటాల్. 17 లెక్క. ఇదేనా మొత్తం? అదే ఇదేనా? ఏం అమ్మలేదా ఇందులో మొదటి నుంచి? అంటే ఎప్పుడైనా ఒకసారి అమ్ముకుంటారా మొత్తం? మొత్తం అంతా దగ్గర వేసుకొని ఒకేసారి అమ్ముకుంటారు. ఇక్కడ ఉన్నది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటిది? ఇదో కొంచెం వర్షాలు అప్పుడు తీసినవండి, అదే వర్షాలు పోయాక తీసినవండి. వర్షాలు ఉన్నప్పుడు అంటే ముందు తీసిందా ఇది? ఆరేసుకున్నామండి. ఇది ఫస్ట్ తీసిన పత్తి అండి. ఫస్ట్ తొలిసారి తీసింది. ఓకే, ఇట్లా రండి. అయితే తడిసి ఉంది కొంచెం. తడిసిందని ఎండకేసినవండి. ఎండకు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కప్పుకొని ఇప్పుడు ఓపెన్ చేసి. ఓకే ఓకే. సో ఇది 14 క్వింటాల్. అంటే మీకు ఎట్లా తూకం వేసిరా? అంటే కూలి వాళ్ళ కాటాలు ఉంటాయి కండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఎవరెంత జోకిరి ఈ మూటల వారిగానే ఇస్తారా వాళ్ళు? కేజీలు లెక్క అండి. ఎన్ని క్వింటాలు అయితే అన్ని క్వింటాలకి లెక్క కొట్టి డబ్బులు ఇవ్వండి. ఓకే ఓకే. అదే 20 క్వింటాలు, ఇది 14, 34 క్వింటాలు వచ్చింది. ఓకే. ప్యాకెట్లు ఉన్నాయా? తీసుకురండి. ఇంట్లోనే ఉన్నాయా? ఇంట్లోనే. బాయ్ దగ్గర ఉన్నాయా? ఇంటి దగ్గర ఉన్నాయి. తీసుకురాపండి. ఇవేనా? ఇవేనండి. ఈ ప్యాకెట్లు భద్రంగా దాచిపెట్టిరు? దాచినామండి. అంటే ఎప్పుడు దాచిపెట్టుకుంటారు? ఎప్పుడు ఏ మిర్చి అయినా కాటన్ అయినా ఏం దాస్తామండి. టాటా ప్రోడక్ట్ ధాన్యా సీడ్స్ బిగ్ ఎక్స్ హైబ్రిడ్ కాటన్. ఓకే. ఎన్ని ప్యాకెట్లు? 4 అండి. ఎకరానికి 2 అండి. 4 ఇవి పెట్టుకున్నారు. ఓకే. ఉన్నదా పత్తి చేను? ఉందా ఇప్పుడు? ఉందండి. అయిపోయింది. ఇంకేమైనా వస్తుందా? ఇంకా రాదులేండి. 3వ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు తీసేసి ఏం వేస్తారు అందులో? మళ్ళీ మొక్కజొన్న వేస్తారు. ఎకరానికి 18 క్వింటాల్ వస్తుంది అన్న అంచనాని వారు వేశారు. కానీ వారు అంచనా అంటే అది చూసి వేసుకున్న అంచనా అందులో ఒక క్వింటా తగ్గింది. ఎకరానికి 17 క్వింటాల దిగుబడి అయితే సాధించారు. కానీ వర్షాలు కురవకపోయి ఉంటే ఇంతగా ఖచ్చితంగా 20 క్వింటాల్ అయితే తప్పకుండా వచ్చేది అనేది వారు అనుకుంటున్నారు. ఒక్కసారి ఆ చేను దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆ చేను కండిషన్ చూద్దాం. ఓకే, అక్కడికి వెళ్దాం చేను దగ్గరికి. ఇంతకు ముందు కూడా వెళ్ళాం మనం, ఒకసారి వెళ్ళి అది కూడా చూద్దామండి. చిన్న రైతుగా సాగు చేసినప్పటికీ మంచి దిగుబడి తీసుకోగలిగారు. అంటే అది విత్తనం ఎంపికతో పాటు సస్యరక్షణ చర్యలు తీసుకోవడము, ఎప్పటికప్పుడు సకాలంలో జాగ్రత్తలు చేపట్టడం వంటి అనేక అంశాలు కలిసి వారికైతే మంచి ఫలితం వచ్చిందనేది మనకు తెలుస్తుంది. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చేసుకున్నట్లయితే విత్తన ఎంపికను కొంత భూమిలో వేసుకొని చూసుకొని ఎంతవరకు సెట్ అవుతుంది అని పరిశీలించి చేసుకుంటే వాళ్ళకు బాగా వచ్చిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి ఆ విత్తనాన్ని మనం ఇంకా మిగిలిన భూమిలో కూడా వేసుకున్నట్లయితే మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందనేది భద్రయ్య గారు చెప్పిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.